రెండొద్దులకెంచి దంచుకొడుతున్న వానలు జేయంగా వరదలతోని జనాలందరూ మస్తు అవస్థలు పడుతున్నారు గదా. ఇప్పటికి సుతం కొన్ని ఊళ్ళు తాండాలని జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఇగో చూసిండ్రు గదా మనిషి మునిగిపోయేంత వరదలతోని వాగులు ఎట్లా పొంగి పొర్లుతున్నాయో. ఇక మనిషి అంత్యక్రియల కోసం మెదక్ జిల్లా రేగోడు మండలం మరిపల్లి పబ్లిక్ పడుతున్న తిప్పలైతే చెప్పవశం కాదుల్లా. పానం మంచిగా లేక జీవిడిచిన మనిషి అంత్యక్రియల కోసం వాగు దాటనికి అరిగోస పడుతున్నారు అడున్న జనాలు. అగో చూసిండ్రు గదా మనుషులు కొట్టుకుపోయేంత వరద నీళ్ళు వచ్చే వరకు జేసీబీలు ట్రాక్టర్ల సాయంతోని వాగును ఎట్లా దాటుతున్నారు. జేసీబీ ముంగటున్న బొక్కెన్ల శవాన్ని ఇనుక పొంటొచ్చే ట్రాక్టర్ల ఆడోళ్లు ముసలోళ్ళను కూసుండబెట్టుకొని ఆడున్న వాగు దాటిండ్రు గిట్లా. ఒక పక్క వరదలతోని దాటనికి రాకుండా పొంగిపోతున్న వాగు, ఇంకో పక్క మీదికెంచి కుండపోత వాన. శ్మశానానికి పోవాలంటే ఖచ్చితంగా ఆడున్న గీ గొల్ల వాగు దాటాల్సిందేనట. ఇక కాలినడకన పోయే పరిస్థితి అయితే లేదు. ఇక ముందుగాలనుకున్నట్టే వాగు దాటుడు మనతోని కాదని ట్రాక్టర్ల కొందరు జేసీబీల కొందరు కూసోని పోదామనుకున్నారట. ట్రాక్టర్ల కూసున్న జనాలు బగ్గుండే వరకు దాన్ని తాడు గట్టి జేసీబీతోని గుంజుదామని చూసిండ్రు గాని తాడు వజన్ తట్టుకోలేక తెగిపోయే వరకు ట్రాక్టర్ ఉన్నోళ్ళందరూ మస్తు గుబులు పడ్డారట. ఇక ఎట్లనో కట్ల కింద మీద పడి ట్రాక్టర్ జేసీబీలనైతే ఒడ్డు దాటించిండ్రు గాని మళ్ళా తతీమ మనుషుల కోసం గిట్లా తాడు ప్లాన్ చేసిండ్రు. ఇక తాడు సాయంతోని పానాలను అరిచేతుల పట్టుకొని ఒడ్డు దాటిపోయి మొత్తానికి శ్మశానంలో అంత్యక్రియలు చేసిండ్రట. అయితే పంట చేన్లకు పోవాలనన్నా శ్మశానానికి పోవాలనన్నా వానకాలం వచ్చే వరదలతోని వాగు దాటనికే మేం పానాలతోని శిలగాటమాడాల్సి వస్తున్నది. పాలకులకు ఎన్ని మలకల మొరబెట్టుకున్నా పట్టించుకునేటోళ్లే లేరని గరమైతుండ్రు ఆడున్న పబ్లిక్. డెవలపింగ్ పేరు మీద కంపెనీలున్న జాగల్లనైతే రోడ్లు బ్రిడ్జులు కడుతుంటారు సర్కారోళ్ళు. కానీ సామాన్య జనాలు పడుతున్న గిసొంటి తిప్పలనైతే సర్కారోళ్ళు ఎందుకు పట్టించుకోరో. మీదికెంచి మేం మస్తు డెవలప్ చేస్తున్నామని చెప్తుంటారు. గిదేనా మరి వాళ్ళు చేసిన అభివృద్ధి అని ఈ ముచ్చట తెలిసినోళ్ళు కూడా గరానికత్తున్నారు.